మరో 2 ఏళ్లలో ఆర్థిక పరిస్థితులు తారుమారు కాబోతున్నాయా? కొన్ని లక్షల మంది ఉద్యోగాలు వృత్తిని కోల్పోతున్నారా అంటే ఆర్థిక నిపుణులు నిజమనే చెప్తున్నారు. ఏంటిది రోజు టీవీ ఛానల్లో చావగొడుతున్నారు కదా, ఇదే విషయాన్ని నువ్వు కూడా చెప్తావేంటి? జీవితం మీద ఆశలు పుట్టించేటట్టు చెప్పాలి కానీ ఇలాంటి చెత్త వీడియోలు ఎందుకు చేస్తున్నారు మీరు అనుకుంటున్నారా? అయినా సరే వాస్తవాలు ఎవరు కాదనలేరు. మీరు ఒక్కసారి 2022 జూన్ నుంచి 2024 జూన్ ఈ 2 సంవత్సరాల్లో ఐటీ రిక్రూట్మెంట్ ఎంత స్లో అయిందో చూడండి. 2022 ఉన్న పరిస్థితి వేరు. ముఖం చూడకపోయినా, స్కిల్ లేకపోయినా, ఈవెన్ స్కైప్ ఇంటర్వ్యూలో కూడా అసలు పర్సన్ చేయకపోయినా మాస్క్ పెట్టుకుని వేరే వాళ్ళు చేసేవారు. దీన్నే మనం బ్యాక్డోర్ జాబ్స్ అని, లేకపోతే ఈ ఫేక్ ఇంటర్వ్యూస్ ద్వారా చేయగలిగారు. ఇప్పుడు ఆ ఫేక్ ఎక్స్పీరియన్స్ లేవు, ఏమీ లేదు. కంపెనీలో నుంచి ఒకసారి బయటకు వచ్చినప్పుడు లోపలికి వెళ్తే కష్టం అవుతుంది. అసలు ఎందుకు జరుగుతుంది? ఇంత ఆర్థిక మాంద్యం ఎందుకు వచ్చిందంటే గత 17 సంవత్సరాలుగా, అంటే దాదాపుగా గత 2 decades అంటే 2 దశాబ్దాల కాలంలో జరుగుతున్నది ఏంటంటే ప్రతి రాష్ట్రంలోనూ సంక్షేమ పథకాలు ఎక్కువైనాయి. అంటే మనకు వచ్చే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చు పెట్టకుండా ఆదాయానికి మించి ఖర్చు పెడుతున్నారు. మరొకటి, ప్రజలకి ఎక్కడైతే కింది వర్గాల వారికి, కష్టపడే పనిచేసే వాళ్ళకి కష్టం అంటే తెలియకుండా డబ్బులు ఇవ్వటం మొదలుపెట్టారో దానివల్ల పని చేయటం మానేశారు. పూర్తిగా మానేశారంటే అప్పటితో పోలిస్తే ఇప్పుడు 80% తగ్గిపోయింది. మీరు ఒక పల్లెటూరుకి వెళ్ళి అడగండి, మీకు ఊర్లో వ్యవసాయం ఉంటే వ్యవసాయ పనులు చేయాలంటే కూలి పనులు దొరకడానికి, కూలి చేసే వాళ్ళు దొరకడానికి ఎంత కష్టం ఉందో మీకే తెలుస్తుంది. వాళ్ళంతా రిచ్ అయిపోయారా, పని చేయటం మానేశారంటే? అలా ఏం లేదు. ప్రజలకు డబ్బులు ఇస్తూ ఉంటే ఉచితంగా వచ్చిన డబ్బుల్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియక, ఇంతకు ముందు మీడియాలో ఆల్రెడీ చేశాను నేను, ఒక్కొక్క 100 రూపాయలు సేవ్ చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో, ఈ డబ్బులు ఈ దుబారా ఖర్చులు పెట్టుకుంటే ఎలా జీవితాలు నాశనం అవుతుందో ఒక వీడియో చేసి అది ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. ఈ దుబారాకు అలవాటై, జల్సాలకు అలవాటుపై ఎవరు పనిచేయడానికి సిద్ధంగా లేరు. అలాగే కార్పొరేట్ రంగంలో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, ఏ సెక్టార్లోనైనా ఒళ్ళు వంచి పూర్తిగా ఆ ప్రొఫెషనల్గా పనిచేసే వాళ్ళు లేకపోవటం వల్ల ఉత్పాదక తగ్గుతుంది. ఏ కంపెనీలోనైనా ఉన్న ఎంప్లాయీస్ బాగా పనిచేస్తేనే వాళ్ళు ఇంకొక 2 ఎంప్లాయీని తీసుకుని, ఎందుకంటే బిజినెస్ పెరుగుతున్నప్పుడు తీసుకుంటారు. బిజినెస్ అలానే ఉన్నప్పుడు లేదా బిజినెస్ తగ్గుతున్నప్పుడు కొత్త వాళ్ళని తీసుకునే అవకాశం లేదు. ఇప్పుడు ఈ ఉత్పాదక తగ్గటం వల్ల ఏమవుతుందంటే పరిశ్రమలు కొత్తగా పెట్టేవాళ్ళు కానీ, ఉన్న పరిశ్రమల్లో నుంచి కొత్త ఎంప్లాయీస్ తీసుకోవడం, బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయడం కానీ తగ్గిపోతుంది. దానివల్ల ఈ ఆర్థిక ఇబ్బందులు భయంకరంగా అవుతుంది. మరో విషయం ఏంటంటే అమెరికాలో ఆర్థిక మాంద్యం భయంకరంగా ఉంది. మీరు చూడండి, మీ స్నేహితులు ఎవరైనా, మీకు తెలిసిన వాళ్ళు, బంధువులు ఎవరైనా అమెరికాలో ఉంటే H1 వీసా మీద వెళ్ళిన వాళ్ళు కూడా ఒకసారి జాబ్ పోయి అక్కడ వెయిట్ చేస్తున్న వాళ్ళు మళ్ళీ జాబ్లోకి రావడానికి చాలా కష్టతరంగా ఉంది. మరో విషయం ఏంటంటే ఇండియాలోనూ అమెరికాలోనూ కూడా ఒక భయంకరమైన విషయం ఏంటంటే అప్పులు. బ్యాంకులు, కార్పొరేట్స్ కానీ లేదా పెద్ద పెద్ద వాళ్ళకి కానీ అప్పులు ఇచ్చి అవి రాబట్టుకోవటంలో, అంటే ఆ మనీ రొటేషన్ ఆగిపోయింది. ప్రజెంట్ ఇప్పుడు అమెరికాలో ఫేస్ చేస్తుంది ఏంటంటే బ్యాంకుల్లో లక్షల కోట్ల డబ్బులు వెనక రావడం ఆగిపోయింది. ఎప్పుడైతే మనీ రొటేషన్ ఆగిపోతుందో బిజినెస్లు కొలాప్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళు ఎంత త్వరగా అయితే అంత త్వరగా దుబారా ఖర్చులు మానుకొని ఈ ఒక్క సేవింగ్స్ అలవాటు చేసుకోవడం, భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు. దాన్ని సమస్యలు రాకుండా మనం ఆపలేం. సమస్యను ఎదుర్కొనే ఒక సత్తా మనం పెట్టుకోవాలి. అలాగే ఏ సంపాదన లేకుండా ఉన్నవాళ్ళు ఏదో ఒక పని చేస్తూ, కాలక్షేపం చేస్తూ కబుర్లు చెప్పడం కన్నా మీరు 6 గంటలు పార్ట్ టైం చేయి, 9 గంటలు ఫుల్ టైం చేయి, లేదా ఇంకా ఎక్కువ ఉంటే మీ సొంత వ్యాపారం చేస్తూ 10 గంటలు 15 గంటలు కష్టపడి అయినా సరే డబ్బులు సంపాదించడాన్ని మొదలు పెట్టండి. ఆ డబ్బుదేముందులే అని అనుకుంటున్నారా? మా నాయనకి మంచి ఆస్తులు ఉన్నాయి అనుకుంటున్నారా? లేదా నాకు కోట్లు వేస్తున్నారా? కూర్చొని తింటే కొండలు కూడా కరిగిపోతాయి. ఇది మన పెద్దవాళ్ళు కొన్ని 100 సంవత్సరాల క్రితం చెప్పారు. ఆర్థిక మాంద్యం వస్తుంది సరే, దానికి తగ్గట్టుగా ప్రణాళిక ఉంటే ఎటువంటి చింత లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు. అలా కాకుండా ఎప్పుడో జరిగేది దానికోసం ఇప్పుడు ఎందుకని అనుకుంటున్నారా? కరోనా చెప్పి రాలేదు, అవసరాలు చెప్పిరావు. మనిషికి వచ్చిన తర్వాత అటు ఇటు దిక్కులు చూస్తూ వెర్రి మొహాలు వేసుకొని చూసి నిస్సారంగా కూర్చోవడం కన్నా అది జరగక ముందే మేలుకోవటం ముఖ్యం. ఆర్థిక మాంద్యం ప్రపంచవ్యాప్తంగా ఉంది. దాని ప్రభావం మన జీవితం మీద పడకూడదంటే ఆర్థిక క్రమశిక్షణ ఒక్కటి సరిపోతుంది.